కరుపుదురాయ్ ఒక ఓల్డ్ మ్యాన్. అతను కుటుంబానికి భారం అయిపోతాడు. దాంతో వాళ్ళు ఆయన్ని చంపాలని చూస్తారు. దానికి కరుపుదురాయ్ ఇంట్లో నుంచి పారిపోతాడు. అక్కడ ఒక చిన్న పిల్లోడితో స్నేహం పెంచుకుంటాడు. కరుపుదురాయ్కి చిన్న చిన్న కోరికలు ఉంటాయి. ఆ పిల్లోడు వాటిని ఎలా తీర్చాడు అన్నదే ఈ సినిమా. సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం తమిళ్లో బ్లాక్ బస్టర్ అయిన కేడి ఎంగిర కరుపుదురాయ్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కరుపుదురాయ్ 3 నెలల నుంచి కోమాలో ఉంటాడు. డాక్టర్లు కూడా ఏమీ చేయలేకపోతారు. ఆయనకి 2 కూతుర్లు 3 కొడుకులు. మెడిసిన్స్ కోసం తన కూతురు ఇల్లు తాకట్టు పెట్టింటుంది, తన కోడలు బంగారు తాకట్టు పెట్టింటుంది. ఫ్యామిలీ అంతా మీటింగ్ పెట్టుకొని కరుపుదురాయ్ గురించి ఒక డెసిషన్కి వస్తారు. అది ఏమి అంటే, ఆయనతో ఆస్తి పేపర్ల మీద వెలిముద్ర వేయించిన తర్వాత ఒళ్ళంతా నూనె పూసి 12 కొబ్బరికాయల నీళ్లు తాగించాలి అనుకుంటారు. వయసు పైబడిన వాళ్ళకి అలా చేస్తే ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండడం వల్ల బాడీలో ఒక్కొక్క పార్ట్ పనిచేయడం ఆగిపోయి చనిపోతారు. దానికి కరుపుదురాయ్ చిన్న కూతురు, అమ్మ చనిపోయినా కూడా నాన్న మనల్ని ఎంత బాగా పెంచాడు, మనం ఇలాంటి పని చేయొచ్చా అని అందరిని తిడుతుంది. కానీ ఎవరు పట్టించుకోరు. కరెక్ట్గా వీళ్ళంతా మీటింగ్ చేస్తున్నప్పుడు కరుపుదురాయ్ కోమాల నుంచి బయటికి వచ్చి వీళ్ళ మాటలన్నీ వింటాడు. బాధతో ఎవరికి చెప్పకుండా ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. దారిలో ఒక అతను వచ్చి కరుపుదురాయ్కి బస్టాండ్ వరకు లిఫ్ట్ ఇస్తాడు. బస్సు ఎక్కి సంగొట్టి అనే ఊరికి వెళ్ళిపోతాడు. కరుపుదురాయ్ కొడుకులు ఆయన కోసం వెతుక్కుంటూ తిరుగుతుంటారు. ఆఖరికి కరుపుదురాయ్ ఫ్రెండ్ని వెళ్ళి కూడా కలుస్తారు. కానీ ఏమి యూజ్ ఉండదు. కరుపుదురాయ్ గుడిలో ఒక చోట పడుకొని ఉంటాడు. ఆ ప్లేస్ కుట్టిది. పొద్దున్నే కరుపుదురాయ్ లేచే టైంకి కుట్టి తన కళ్ళ ముందే ఉంటాడు. కుట్టి కరుపుదురాయ్తో, ఇంకోసారి ఈ ప్లేస్లో పడుకున్నామంటే మామూలుగా ఉంటుందని చెప్పి వెళ్ళిపోతాడు. కరుపుదురాయ్ తను మాట్లాడే విధానం చూసి సంతోషపడతాడు. కరుపుదురాయ్ టీ తాగడానికి ఒక హోటల్కి వెళ్తాడు. అక్కడ హోటల్ ఓనర్తో బిర్యానీ ఎప్పుడు రెడీ అవుతుంది అని క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడిగి విసిగిస్తాడు. అక్కడ టీ తాగుతున్న ముత్తు అనే అతను, బిర్యానీ మధ్యాహ్నం రెడీ అవుతుంది, అప్పుడు వచ్చి తినండి అని చెప్తాడు. ముత్తు జాతరలో నాటకాలు వేస్తూ ఉంటాడు. కరుపుదురాయ్ గుడిలో పూజారికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. పూజారి కుట్టితో ఆయన్ను చూసి పని నేర్చుకో అని అంటాడు. దానికి కుట్టి కరుపుదురాయ్ని వెక్కిరిస్తూ మాట్లాడతాడు. పూజారి కుట్టితో, పెద్దలతో ఇలా మాట్లాడొచ్చా అని తిట్టి పని చూసుకోపో అని పంపిస్తాడు. తర్వాత పూజారి కరుపుదురాయ్తో, మీరు వాడిని పట్టించుకోకండి, కొంచెం షార్ట్ టెంపర్ కానీ మనసు మంచిది. వాడు పుట్టినప్పుడు ఎవరో గుడి ముందర వదిలేసి వెళ్ళారు. అప్పటి నుంచి ఇక్కడే పెరిగాడు. వాడు చాలా తెలివైనవాడు. నేనే వాడిని చదివించాలి అని ట్రై చేస్తున్నా, కానీ డబ్బులు సరిపోవడం లేదు అని అంటాడు. కరుపుదురాయ్ బిర్యానీ కోసం రెడీ కాకముందే 2 సార్లు వెళ్ళి వెనక్కి వస్తాడు. కరెక్ట్గా 12 గంటలకి వెళ్ళి బిర్యానీ ఆర్డర్ చేస్తాడు. ఇంతలో కుట్టి టీ కోసం అక్కడికి వస్తాడు. కుట్టి హోటల్ ఓనర్తో, ఫస్ట్ డబ్బులు ఉన్నాయో లేదో కనుక్కొని బిర్యానీ పెట్టండి అంటాడు. కరుపుదురాయ్ డబ్బులు చూసుకుంటే బిర్యానీకి కావాల్సిన డబ్బులు ఉండవు. దాంతో కరుపుదురాయ్ బిర్యానీ తినకుండా వచ్చేస్తాడు. కుట్టి పూజారితో, ఆయన బిర్యానీ తిని గుడిలోకి వచ్చాడు అని చెప్తాడు. దానికి పూజారి కరుపుదురాయ్ దగ్గరికి వెళ్ళి, మీరు ఇలా బిర్యానీ తిని గుడిలోకి రాకూడదు అని బయటికి పంపిస్తాడు. కరుపుదురాయ్ కూడా ఏమీ మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోతాడు. కరుపుదురాయ్ కొడుకులు ఆయన్ని కనిపెట్టడానికి ఈశాన్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడుగుతారు. ఈశాన్ తనను ఎలాంటి పనులు చేస్తాడు, అలాగే తనకి ఇష్టమైనవి ఏమి అని ఇంట్లోకి వెళ్ళి కనుక్కుంటాడు. కరుపుదురాయ్ పొలానికి ఎరువు తనే రెడీ చేసుకుంటాడు. దాని పేరు పంచకావ్యం. ఆయనకు తాడు ముడి వేయడంలో సపరేట్ స్టైల్ ఉంటుంది. తనకి బిర్యానీ అంటే ఇష్టం. ఈశాన్ ఇలాంటివన్నీ ఇంట్లో వాళ్ళని అడిగి కనుక్కుంటాడు. కరుపుదురాయ్ ఒక పొలంలో పనిచేస్తూ దాని ఓనర్కి ఇలా పంచకావ్యం చేసి పొలానికి వేయండి, పురుగులు పడవు అని చెప్తాడు. దానికి ఆయన 100 రూపాయలు తీసి కరుపుదురాయ్కి ఇస్తాడు. ఆ 100 రూపాయలు తీసుకొని కరుపుదురాయ్ మటన్ బిర్యానీ తినడానికి వెళ్తాడు. ఆయన బిర్యానీ తినడం చూసి హోటల్కి వచ్చే వాళ్ళంతా బిర్యానీనే కొనుక్కొని వెళ్తారు. మనం ఆ సీన్ చూస్తే ఈరోజు మనం కూడా ఇంట్లో బిర్యానీ చేసుకొని తినాలి అనిపిస్తుంది. బిర్యానీ అయిపోవడం చూసి ఓనర్ కరుపుదురాయ్ దగ్గరికి వెళ్ళి, మళ్ళీ ఈ టైంకి బిర్యానీ ఉంటుంది, ఆ టైంకి వచ్చేయండి అంటాడు. గుడి నుంచి గవర్నమెంట్కి సరిగ్గా డబ్బులు రావడం లేదు అని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు గుడికి ఎంక్వైరీకి వస్తారు. డిపార్ట్మెంట్ వాళ్ళు గుడి అడ్మినిస్ట్రేటర్తో, మీ గుడి నుంచి వచ్చే లెక్కల్లో తేడా ఉంది ఏమీ అని అడుగుతారు. దానికి కుట్టి, మీరు మా అడ్మినిస్ట్రేటర్ మీద డౌట్ పడాల్సిన అవసరమే లేదు, ఆయన రోజు గుడిలో వచ్చిన డబ్బుని ఇంటికి తీసుకొని వెళ్ళి మరీ లెక్క పెట్టుకొని తీసుకొని వస్తాడు అని అంటాడు. దానికి ఆఫీసర్ అడ్మినిస్ట్రేటర్తో, మీరు రేపు ఒకసారి ఆఫీస్కి వచ్చి కలవండి అని చెప్పి వెళ్ళిపోతాడు. దానికి అడ్మినిస్ట్రేటర్ కుట్టిని కొట్టి, అసలు నేను ఎవరు మాట్లాడమన్నారు, పోనీలే అనాథవి కదా అని చోటిస్తే ఇలా చేస్తావా అని తిడతాడు. కుట్టి కోపంతో, నువ్వేంది నాకు చోటిచ్చేది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కుట్టి చెరువు దగ్గర కూర్చొని ఉన్నప్పుడు
కరుపుదురాయ్ కూడా అక్కడికి వచ్చి కుట్టిని మాట్లాడిస్తాడు. అలా ఇద్దరు కొంచెం సేపు మాట్లాడుకుంటారు. వాళ్ళు వాళ్ళ పేర్లు ఒకరికొకరు చెప్పుకుంటారు. కుట్టి కరుపుదురాయ్ పేరు విని నీ పేరేంటి అలా ఉంది అని కరుపుదురాయ్ పేరుని షార్ట్గా మార్చి ఇప్పటి నుంచి నీ పేరు కేడి అని అంటాడు. ఆ పేరు విని కేడి చాలా సంతోషపడతాడు. ఆ రోజు రాత్రి ఇద్దరు ఒక గుడి దగ్గర ఉంటారు. కేడి వాళ్ళ నాన్ననే వాళ్ళు ఎలా చంపాలని చూస్తారు అని బాధపడుతూ తన బాధని కుట్టితో చెప్తుంటాడు. దానికి కుట్టి చిన్నప్పుడే నా వాళ్ళు నన్ను వదిలేశారు, నేనేమైనా బాధపడుతున్నానా, దేవుడు మనకిచ్చిన జీవితం ఎంజాయ్ చేయాలి అని అంటాడు. మరుసటి రోజు ఇద్దరూ కలిసి ఒక దగ్గర గుడిసి వేసుకుంటారు. ముత్తు కేడిని చూసి గుర్తుపట్టి వచ్చి మాట్లాడిస్తాడు. ముత్తు కేడితో నేను ఇక్కడే ఒక కోళ్ళ ఫామ్ నడుపుతున్నాను, మీకు ఏమైనా అవసరం ఉంటే నన్ను వచ్చి అడగండి అని అంటాడు. కుట్టి కేడి ఇద్దరు రోజు చెరువుకి వెళ్ళి స్నానం చేస్తూ ఆడుకుంటూ సంతోషంగా ఉంటారు. ఒకరోజు ఇద్దరు కలిసి హీరో ఎంజీఆర్ సినిమాకి వెళ్తారు. అక్కడ కేడి ఫుల్గా ఎంజాయ్ చేస్తాడు. కుట్టి కేడిని చూసి ఎంజాయ్ చేస్తాడు. కుట్టి కేడికి ఉన్న చిన్న చిన్న కోరికలన్నీ కనుక్కొని ఒక దగ్గర రాస్తాడు. మొత్తం కోరికలు 9 ఉంటాయి. 1 బిర్యానీ, 2 ఎంజీఆర్ రజనీకాంత్ల మాదిరిగా డ్రెస్ వేసుకోవాలి, 3 ఫారెన్ లిక్కర్ గంజాయి తాగాలి, 4 సూట్ వేసుకోవాలి, 5 ఫ్రెండ్ని కూర్చోబెట్టుకొని బండిని తోలాలి, 6 మూవీలో యాక్ట్ చేయాలి, 7 ఏసీ ట్రైన్లో ట్రావెల్ చేయాలి, 8 నాకు నచ్చిన పని చేసి డబ్బులు సంపాదించాలి, 9 రాయడం చదవడం నేర్చుకోవాలి. ఈ 9 కోరికలు ఉంటాయి. కేడి తనకు నచ్చిన పొలంలో పనిచేసి డబ్బులు సంపాదిస్తాడు. ఆ వచ్చిన డబ్బులతో ఏసీ ట్రైన్లో ప్రయాణం చేస్తారు. రోజు ఇద్దరు పని చేస్తూ వచ్చిన డబ్బుని మిగతా కోరికలు తీర్చుకోవడానికి దాచిపెడుతూ ఉంటారు. ముత్తు కేడీకి బైక్ నేర్పిస్తాడు. ఇద్దరు హోటల్కి వెళ్ళి బిర్యానీ తింటారు. కుట్టి హోటల్ ఓనర్ దగ్గరికి వెళ్ళి మా కేడీ చూడు బిర్యానీ ఎలా తింటున్నాడు, మా కేడీ తినడం చూసే ఈ హోటల్కి చాలామంది వస్తున్నారు కదా అని అడుగుతాడు. దానికి హోటల్ ఓనర్ కేడీ ఇక్కడ తింటున్నప్పటి నుంచి బిర్యానీ సేల్ 3 రెట్లు పెరిగింది అంటాడు. ఆ మాటలు విని కుట్టి రోజు 100 రూపాయలు ఇచ్చి 3 పూట్ల ఫ్రీ భోజనం పెడితేనే మీ హోటల్కి వస్తాం, లేదంటే ఇంకో హోటల్ ఉంది కదా అక్కడికి వెళ్తాం, అప్పుడు అందరూ అక్కడికే వస్తారు అని అంటాడు. హోటల్ ఓనర్ ఏమి చేయలేక ఒప్పుకుంటాడు. కేడీ ఒకరోజు రాత్రి ఎవరికీ తెలియకుండా ఊరిలోకి వెళ్ళి తన ఫ్రెండ్ని ఎక్కించుకొని బైక్ తోలుతాడు. కేడీ అలాగే తన ఫ్రెండ్ ఇద్దరు వాళ్ళ చిన్నప్పటి జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ సంతోషపడుతూ ఉంటారు. కేడీ ఫ్రెండ్ కేడీ చిన్నప్పటి లవ్ స్టోరీని చెప్తాడు. కేడీ గర్ల్ ఫ్రెండ్ పేరు వల్లి. కేడీ తన కోసం రోజు స్కూల్ గేట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉండేవాడు. వల్లి కేడీ కోసం ఉసిరికాయలు తీసుకొని వచ్చేది. వల్లి స్కూల్ అవ్వగానే తనకి పెళ్లి చేసి పంపించేశారు అని అంటాడు. అది విని కుట్టి వల్లిని వెళ్ళి కలవాలి అని 10వ కోరికని యాడ్ చేస్తాడు. ఈశాన్ కేడీ గురించి ఎంక్వైరీ చేస్తాడు. కేడీకి బస్ స్టాండ్ వరకు లిఫ్ట్ ఇచ్చిన అతను కేడీ ఫోటో చూసి గుర్తుపట్టి ఈశాన్కి చెప్తాడు. ఈశాన్ కేడీని వెతుక్కుంటూ సంగుట్టికి వస్తాడు. ఈశాన్ ఒక దగ్గర టీ తాగుతున్నప్పుడు రోడ్డవతల ఉన్న ఒక చికెన్ షాప్లోకి ముత్తు కోళ్ళు ఇవ్వడానికి వస్తాడు. ముత్తు కోళ్ళని బండికి కట్టడానికి వేసిన ముడి కేడీ నేర్పించింటాడు. ఈశాన్ టీ స్టాల్లో నుంచి ఆ ముడిని చూసి ముత్తు కోసం రోడ్ దాటి ఆ పక్కకి వెళ్తాడు. కానీ అంతలో ముత్తు వెళ్ళిపోతాడు. ఈశాన్ చికెన్ షాప్ అతన్ని అడిగి అడ్రస్ కనుక్కుంటాడు. అక్కడికి వెళ్తే ముత్తు ఉండడు. ముత్తు వాళ్ళ అమ్మని కేడీ గురించి అడిగితే తను ఆయన ఇక్కడ ఉండడు, వేరే చోట ఉంటాడు అని అంటుంది. కుట్టి కేడీకి చదవడం రాయడం నేర్పిస్తాడు. ఇద్దరు వేరే ఊర్లో జాతర జరుగుతోంది అని తెలుసుకొని హోటల్లో బిర్యానీ తిని అక్కడికి బయలుదేరతారు. ఈశాన్ అలాగే కేడీ కొడుకు ఇద్దరు ఊర్లో వాళ్ళని ఎంక్వైరీ చేస్తూ హోటల్కి వెళ్తారు. హోటల్ ఓనర్ వాళ్ళు ఇప్పుడే వేరే ఊర్లో జాతర ఉంటే అక్కడికి వెళ్ళారు అని అంటాడు. ఇంతలో కేడీ కూతురు తమ్ముడికి ఫోన్ చేసి బ్యాంకు వాళ్ళు వడ్డీ కట్టలేదు అని ఇల్లు ఖాళీ చేయించారు, త్వరగా నాన్నని పిలుచుకొనిరా అంటుంది. కేడీ కొడుకు ఈశాన్తో నేను వెదవని అందుకే నిన్ను నమ్మా అని అంటాడు. దానికి ఈశాన్ 4 రోజుల్లో మీ నాన్న మీ ఇంట్లో ఉంటాడు అని చెప్పి ఈశాన్ జాతరకి బయలుదేరతాడు. కుట్టి కేడీ ఇద్దరు జాతరలో కాస్ట్యూమ్స్ రెంట్కి ఇచ్చే షాప్లోకి వెళ్ళి ఎంజీఆర్ రజనీకాంత్ డ్రెస్సులు అలాగే కోటు రెంట్కి తీసుకుంటారు. అక్కడ రెంట్కి ఇచ్చే అతను వాళ్ళ అడ్రస్ బుక్లో రాసుకొని బట్టలు ఇస్తాడు. కేడీ గంజాయి కొనుక్కొని కాలుస్తాడు. మరుసటి రోజు కుట్టి వాటర్ ఫాల్స్ చూసి అక్కడ స్నానం చేద్దామరా అని కేడీని పిలుస్తాడు. అక్కడ అంతా ఒళ్ళంతా నూనె పూసుకొని స్నానం చేయడం చూసి కేడీకి వాళ్ళ కొడుకులు కూతురులు చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. అందుకు కేడీ కుట్టితో అక్కడికి వద్దు వేరే చోటికి వెళ్దాంరా అని కుట్టిని పిలుస్తాడు. కానీ కుట్టి వినకపోయేసరికి తిట్టి వదిలేసి వెళ్ళిపోతాడు. కేడీకి కోపం తగ్గాక కుట్టిని వెతుక్కుంటూ వస్తాడు. కుట్టి చెరువు దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటాడు. కేడీ కుట్టికి సారు చెప్పి పిలుచుకొని వెళ్తాడు. జాతరలో నాటకాల కాంపిటీషన్ జరుగుతుంటే కేడీ ఎంజీఆర్ రజనీ గెటప్ వేసి యాక్టింగ్ చేస్తాడు. ఆ గెటప్స్కే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. ఈశాన్ వాళ్ళను వెతుక్కుంటూ జాతరకి వచ్చి ఒక్కొక్క షాపు తిరిగి కేడీ ఫోటో చూపిస్తూ ఎంక్వైరీ చేస్తాడు. చివరికి కాస్ట్యూమ్ షాప్లో ఫోటో చూపించి అడుగుతాడు.
అతను వాళ్ళు వచ్చి కాస్ట్యూమ్స్ తీసుకొని వెళ్ళారు, డబ్బులు కూడా ఇవ్వలేదు అంటాడు. ఈశాన్ డబ్బులు ఇచ్చి వాళ్ళ అడ్రస్ పేపర్ని చింపుకొని తీసుకొని వెళ్తాడు. ఇక్కడ పూజారి ముత్తుకి ఫోన్ చేసి ఇలా కుట్టిని చదివించడానికి కొంతమంది ఒప్పుకున్నారు, ఇంకా 3 రోజుల్లో కుట్టి చెన్నైకి వెళ్ళాలి అని అంటాడు. ముత్తు కేడీ కుట్టి ఇద్దరు జాతరకి వెళ్లారు, నేను వాళ్ళకి చెప్తా అని అంటాడు. కేడీ కుట్టి కోటుని షాప్లో ఇచ్చేయడానికి వస్తారు. అప్పుడు షాప్ అతను మీకోసం ఎవరో వచ్చి వెళ్లారు అని అంటాడు. కేడీ అది తన వల్లే ఏంటారు అని కుట్టితో మనం ఇంటికి వెళ్లకుండా ఇలానే శివగిరికి వెళ్ళి వల్లిని కలుద్దామని అంటాడు. కుట్టి వాళ్ళ ఇంటిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పడానికి ముత్తుకి ఫోన్ చేస్తాడు. అప్పుడు ముత్తు ఎక్కడికి వెళ్తున్నారు అని కేడీని అడుగుతాడు. తను శివగిరికి అనగానే ముత్తు మీరు వెళ్లే దారిలోనే శంకర కావాలి అనే ఊర్లో నేను నాటకం వేయడానికి వస్తున్నాను, అక్కడికి వచ్చి వెళ్ళండి, నేను మీతో మాట్లాడాలి అంటాడు. కేడీ సరే అంటాడు. కేడీ కుట్టి ఇద్దరు నడుచుకుంటూ వెళ్తుంటారు. కేడీ అలసిపోయేసరికి అక్కడే ఒక దగ్గర పడుకుంటారు. కుట్టి కేడీ కోసం ఫారెన్ బాటలు తీసుకొని రావడం కోసం వైన్ షాప్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఒకరి దగ్గరికి వెళ్ళి మా తాతకి ఒక ఫారెన్ బాటలు కావాలి, తీసేయండి అంటాడు. దానికి అతను నేను ఫిలిం మేనేజర్గా పనిచేస్తున్నాను, నా దగ్గరే యాక్టింగ్ చేస్తున్నావా అని అంటాడు. కుట్టి మేనేజర్తో నెక్స్ట్ మీ ఫిల్మ్ షూటింగ్ ఎక్కడ అని అడుగుతాడు. దానికి మేనేజర్ ఈ నెల 17 సంగోటిలో అంటాడు. తర్వాత కుట్టి ఫారెన్ బాటలు కొనిచ్చుకొని వెళ్తాడు. కేడీ అది తాగుతూ కుట్టితో మా అమ్మ కూడా నన్ను ఇంత బాగా చూసుకోలేదు, నువ్వు చల్లగా ఉండు అంటాడు. కేడీ కుట్టి ఇద్దరు ముత్తుని కలవడానికి వెళ్తారు. ముత్తు కుట్టిని బట్టల కోసం టైలర్ షాప్కి పంపిస్తాడు. తర్వాత కేడీతో ఇలా కుట్టిని చదివించడానికి కొంతమంది ఒప్పుకున్నారు, కుట్టి 2 రోజుల్లో చెన్నైకి వెళ్ళాలి అంటాడు. కేడీ దానికి ఒప్పుకోకుండా కుట్టిని పిలుచుకొని వెళ్ళిపోతాడు. ఇద్దరు వల్లి వాళ్ళ ఇంటికి వెళ్తారు. కేడీ వెళ్తూ తన కోసం ఉసిరికాయలు తీసుకొని వెళ్తాడు. వల్లి కేడీని చూసి చాలా సంతోషపడుతుంది. కుట్టి వల్లి మనవరాలతో ఆడుకుంటూ ఉంటాడు. ఇద్దరు ఆ రోజు అక్కడే ఉంటారు. కేడీ తన గురించి కుట్టి గురించి వల్లితో చెప్తాడు. వల్లి మళ్ళీ కుట్టి గురించి ఏం చేద్దామనుకున్నావని అడుగుతుంది. దానికి కేడీ కుట్టి నాతోనే ఉంటాడు అని చెప్తాడు. వల్లి కేడీతో మనం ఇంకా కొన్ని రోజులు మాత్రమే బతుకుతాం, ఆ తర్వాత కుట్టి పరిస్థితి ఏమి అని అడుగుతుంది. దానికి కేడీ బాగా ఆలోచించి కుట్టిని చెన్నైకి పంపించాలి అని సంగొట్టికి బయలుదేరతాడు. బస్టాప్లో ఉన్నప్పుడు కేడీ బాధపడుతుంటే ఆ బాధని పోగొట్టాలి అని కుట్టి తన పచ్చబొట్టు చూపిస్తాడు. కేడీ అని రాపించుకొని ఉంటాడు. కేడీ కుట్టితో ఇలా నిన్ను చదివించడానికి వేరే వాళ్ళు ఒప్పుకున్నారు, నువ్వు చెన్నైకి వెళ్ళాలి అంటాడు. కుట్టి నిన్ను విడిచిపెట్టి వెళ్ళను అని గట్టిగా అనేసరికి కేడీ కుట్టిని కొడతాడు. మళ్ళీ దగ్గరికి తీసుకొని నువ్వు చదువుకుంటే బాగుపడతావని అంటాడు. కుట్టి కేడీతో నువ్వు కూడా నన్ను అనాథన చేసి వదిలేస్తున్నావా అని బాధపడతాడు. ఇద్దరు పొద్దునకంతా సంగుట్టికి వెళ్ళిపోతారు. ఈరోజు డేట్ 17 అంటే షూటింగ్ జరిగే రోజు. కేడీకి అన్ని కోరికలు తీరిపోయి ఉంటాయి, ఒక ఫిలింలో యాక్ట్ చేయాలనే కోరిక తప్ప. కుట్టి కేడీని షూటింగ్ స్పాట్కి తీసుకొని వెళ్ళి ఫిలిం మేనేజర్ని వెళ్ళి కలుస్తాడు. షూటింగ్కి రావాల్సిన ఒకతను రాకపోయేసరికి కేడీని యాక్ట్ చేయమంటారు. అది ఒక చనిపోయిన వాడి గెటప్. సినిమాలో యాక్ట్ చేసే ఛాన్స్ దొరికినందుకు కేడీ చాలా సంతోషపడతాడు. ఆ రోజు రాత్రి కుట్టి చెన్నైకి బయలుదేరతాడు. స్టేషన్లో కుట్టి కేడీతో నన్ను చూడ్డానికి వస్తూ ఉండు అని చెప్తాడు. ముత్తు కుట్టిని చెన్నైలో వదిలి రావడానికి వెళ్తాడు. ఈశాన్ అడ్రస్తో ఇంటిని కనుక్కొని కేడీ అక్కడికి రాగానే ఇంటికి పిలుచుకొని వెళ్తాడు. ఇంట్లో కేడీని చూసి తన చిన్న కూతురు నాకు కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావని అడుగుతుంది. కేడీ తన కొడుకులు ఇంట్లోకి రాగానే ఆస్తి పేపర్లు తీసుకొని రండి, సైన్ పెడతా అంటాడు. వాళ్ళ నాన్న సైన్ చేయడం చూసి తన కొడుకులు షాక్లో ఉండిపోతారు. మళ్ళీ అంతా కలుసుకొని కేడీని చంపడానికి నూనె కొబ్బరికాయలు రెడీ చేస్తారు. కానీ కేడీ ఆస్తి వాళ్ళకి ఇచ్చిన తర్వాత వెళ్ళిపోయి ఉంటాడు. దానికి తన చిన్న కూతురు మా నాన్న బయట ఉంటే అన్నా బతికి ఉంటాడు అని సంతోషపడుతుంది. అలా మూవీ ఎండ్ అవుతుంది. మీరు ఈ మూవీని చూడాలి అనుకుంటే నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెళ్ళి మూవీని చూసేయండి. సో ఇది ఫ్రెండ్స్ కేడీ ఎంగిరా కరుపుతరాయ్ మూవీ గురించి స్టోరీ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.